మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరికీ శ్రీ కపాల కాళ భైరవ స్వామి ఆశీస్సుల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ, ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామిని కోరుకుందాం. 16/7/2024 నుండి 31/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. వీరికి ఈ ఆషాఢ మాసంలో పూర్ణిమ సందర్భంగా, అలాగనే అష్టమి సందర్భంగా మనమందరము కూడా కలియుగ కాలంలో కాళభైరవ స్వామి వారికి స్మరణ చేయడం, కాళికామాతను స్మరించడం, అమ్మవారికి బోనాన్ని తీసుకొని వెళ్ళి ప్రసాదం వండి భక్తి తత్వంతో ఉండడం వలన గృహంలో సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. మనకు వీలైనంత వరకు కొబ్బరి చెప్పలో కానీ, గుమ్మడికాయలో కానీ అష్టముఖ అంటే 8 ముఖాలుగా ఒత్తులు పెట్టి తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, వాయువ్య, ఉత్తర ఈశాన్యం వైపు దీపం పెట్టి కూష్మాండ దీపాన్ని పెట్టడం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు, కాలభైరవుడి యొక్క ఆశీస్సులు కలిగి వారు అనుకుంటున్న అన్ని పనుల్లో విజయం వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఇంట్లో ఆగ్నేయములలో కానీ నైరుతిములలో కానీ ఒక గాజు గ్లాసులో దోషుడు ఉప్పును పోసి ఉంచి రాత్రిపూట నీళ్ళలో కలిపి బయట పోసేసేయండి. ఇంట్లో నరదృష్టి యొక్క ప్రభావాలు కూడా తొలగిపోతాయి. అలాగనే ధన, వాక్కు, కుటుంబ స్థానంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన దయచేసి ఈ యొక్క మాసంలో అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఎందుకనగా ధనపరమైన చిక్కుల కారణం చేత మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు మనోవేదనకు గురి చేయడం, బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో వివాదం పెరగడం వలన మీ స్థాయి జనాలు తగ్గిస్తూ మీకు మనశ్శాంతి లేని పరిస్థితి కలిగించే అవకాశాలు ఉన్నాయి. కనుక దయచేసి అప్పులపరమైనటువంటి వాటికి వెళ్లకుండా ఉండబడిన ధనంతోనే ప్రణాళికలు రచించుకొని అప్పులు చేయకుండా గొప్పలకు వెళ్లకుండా ఉండగలిగినట్లయితే మీకు మంచి కాలం అని చెప్పి గమనించాలి. అక్కడే గురు సంచార స్థితి ఉండడం వలన విద్యార్థులు స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలో చేర్పించడం జరుగుతుంది. చేర్పించిన తర్వాత వాళ్ళకి నచ్చకపోవడమో లేకుంటే కఠిన ఫీజు ఎనికి తెచ్చుకోలేని పరిస్థితిలో సతమత ఏ పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి తల్లిదండ్రులు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే పిల్లలకు ఏ రంగం అయితే ఇష్టమో ఆ రంగంలోనే వాళ్ళను ఆ యూనివర్సిటీలో కానీ, కాలేజీల్లో కానీ, కళాశాలలో కానీ, పాఠశాల కానీ పంపించే ప్రయత్నం చేయండి. లేకపోతే పిల్లల యొక్క సమయం, మీ యొక్క ధనం రెండూ వృధా అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి. అర్ధాస్తమ రవి, అర్ధాస్తమ బుధుడు, అర్ధాష్టమ శుక్రుడు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున ఇది వర్షాకాలం అవ్వడం వలన దయచేసి చెట్ల కింద ఉండడం కానీ, నదిలోకి దూకడం కానీ, స్విమ్మింగ్ అని, అలాగనే దూర వాయు జల ప్రయాణాలు
పెట్టుకోకపోవడం ఉత్తమోత్తం. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కారణం చేత బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి కాలమని, ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అక్కడే శుక్రుడు ఉన్నాడు కనుక విలువైనటువంటి మీ ఫోన్లు, ల్యాప్టాప్లు, మెయిల్స్, మెసేజ్లు భద్రపరచుకోగలగాలి. లేకుంటే మీ ఓటీపీలు దొంగలించబడి అనేక రకాల ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న మాటలకే మీకు ఇబ్బందిని కలిగించడం, పై అధికారులు, సహా ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగస్తులు మీరు ఎక్కడ తప్పు చేస్తారా అక్కడ మిమ్మల్ని సమూలంగా పాతిపెట్టేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కనుక రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా, సంపూర్ణంగా, క్లుప్తంగా తెలుసుకుందాం. 21/7/2024 ఆషాఢమాస పూర్ణిమ ఆదివారం, ఉత్తరాషాఢ నక్షత్రం రావడం వలన గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని చెప్పుకుంటాం. గురువులకు, తల్లిదండ్రులకు మనకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం నేర్పించినటువంటి గురువుల పేర్లు స్మరించుకోవడం, మనం ఏదైనా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనల్ని క్షేమాన్ని కోరి మనల్ని ముందుకు తీసుకెళ్లి సలహాలు ఇచ్చే వారందరినీ కూడా ఆ రోజు గురుముఖత వారికి ఒక నమస్కారం తెలియజేసుకోవడం, వారిని కలవడం, వారితో ఆధ్యాత్మిక చర్చలు చేయడం వలన గురు యొక్క ఆశీస్సులు కలిగి ఉన్నతమైన స్థాయికి ఎదుగుతామని చెప్పి తెలుసుకోవాలి. మనమందరూ కూడా వేద వ్యాస మహర్షి స్వామివారిని స్మరించుకోవడం, అలాగనే గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానంద గారు, అలాగనే సకల దేవతలు, సద్గురు సాయినాథుడు, తల్లిదండ్రులు అందరినీ గౌరవించుకోవడం మన సనాతన హిందూ సాంప్రదాయంగా భావించగలగాలి. అలాగనే 28/7/2024 ఆషాఢమాస బహుళ అష్టమి ఆదివారం అశ్విని నక్షత్ర సందర్భంగా కపాళకాళ భైరవ స్వామి యొక్క పూజ. అంటే కాళభైరవుడికి పూర్ణిమ, అష్టమి సందర్భాలలో స్మరిస్తే చాలు, పదని వెనక నేనున్నాను అని చెప్పే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కాలాన్ని శాసింపజేసే శక్తికి కాళభైరవుడికి ఉంటుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామివారు ఉంటారు. కనుక మనకు ఆషాఢమాసంలో కపాళకాళ భైరవ స్వామి యొక్క ఆశీస్సుల కోసం మనం ఆయన స్మరణ, అష్టకం, జపాన్ చేయడం, దానం చేయడము, సులకపు మహారాజు అనక కుక్కలకు రోజు అన్నం పెట్టడం, కాకులకు ఆహారాన్ని, వీలైతే మద్యాన్ని పోసి చూడండి. అద్భుతమైనటువంటి నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనము కాళభైరవ స్వామిని స్మరణ చేయడం వలన, ఇంట్లో ధ్యానించడం వలన, కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టడం వలన, స్వామివారి యొక్క సేవ చేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి వాస్తు దోషం తొలగి విద్య ఆకర్షణ, ఉద్యోగ ఆకర్షణ, వ్యాపార ఆకర్షణ, వివాహకాల సమయంలో వధువుకు వరుడు, వరుడుకు వధువు ఆకర్షణ అవ్వడం, వ్యాపారంలో జనాకర్షణ, ధనాకర్షణ, పదవి ఆకర్షణ కలిగి మనం ఏదైతే అనుకుంటామో అన్నింటా విజయాన్ని కలిగింపజేసే శక్తి మనకు కాళభైరవుడికి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందస్తుగా మీరు చూసుకోవాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, లేకుంటే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన సమాచారాన్ని తెలియచేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.